మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తల గురించి ప్రస్తావిద్దాం. మనకి మెయిన్గా మొదటి న్యూస్ వచ్చేసరికి డిఎస్సి పోస్టులను పెంచాలి. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు 6100 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం పట్ల అభ్యర్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారని, పోస్టుల సంఖ్యను పెంచాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటన్నింటినీ డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని కోరారు. మున్సిపల్, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కూడా ఖాళీలు కూడా చేర్చి భర్తీ చేయాలని, అనేక పోరాటాల తర్వాత రద్దయిన అప్రాంటిస్ విధానాన్ని 2011 తర్వాత రద్దయిన అప్రాంటిస్ విధానాన్ని మళ్ళీ తెరపైకి తేవడం దారుణమన్నారు. గతంలో మాదిరిగా డిఎస్సి వయో పరిమితిని 44 ఏళ్ళు కొనసాగించాలని కేఎస్ లక్ష్మణ్ రావు పేర్కొన్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. మనకి ఏదైతే క్యాబినెట్ సమావేశం జరిగిన రోజున 42 సంవత్సరాల వయో పరిమితి అని చెప్పేసి రావడం జరిగింది. మనకి గతంలో డిఎస్సికి సంబంధించి వయో పరిమితి అనేది 44 సంవత్సరాల కింద ఉండేది. అయితే ఇప్పుడు 42 సంవత్సరాల వయో పరిమితి అని చెప్పేసి వీళ్ళు చూపిస్తూ ఉన్నారు. వయో పరిమితిపై పూర్తి వివరాల క్లారిటీ రావాలంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెక్ చేయడమే. ఇక విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 2వ తారీఖున న్యూస్ పేపర్ చెక్ చేయండి అని చెప్పేసి స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు కదా. 2వ తారీఖున కనీసం జిల్లాల వారీ ఖాళీల వివరాలు ఏదైనా వస్తుందేమో అని అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ జిల్లాకు సంబంధించి ఎస్జిటి పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వీటిపై కనీస స్పష్టమైన స్టేట్మెంట్లు ఇవ్వకుండా అభ్యర్థుల్ని గందరగోళానికి గురి చేస్తున్న పరిస్థితి. సాక్షి టీవీలో మనం చూసినట్లయితే సాక్షి అప్డేట్ ప్రకారం మనకి 4000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2000 ఎస్జిటి పోస్టులు అని చెప్పేసి డేటా అయితే వస్తుంది. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి కూడా విడుదల చేయలేదు, ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. జియో నెంబర్ 117 పేరుతో ఇక్కడ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్న పలానా 15,000 ఎస్జిటి పోస్టులని భర్తీ నుంచి తప్పించుకోవడానికి జియో నెంబర్ 117 తెచ్చి 3, 4, 5 తరగతులను పట్టుకెళ్ళి హై స్కూల్స్లో కలిపేసి ఇక్కడ మొత్తం సబ్జెక్ట్ టీచర్లు అంటూ నాటకమాడుతూ ప్రాథమిక స్థాయిలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్, డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2 సంవత్సరాల కోర్స్ చేసిన వాళ్ళకి అవకాశం కల్పించకపోగా జియో నెంబర్ 117 పేరుతో 15,000 ఎస్జిటి పోస్టుల్ని రద్దు చేసే ప్రయత్నం చేశారు. చాలామంది సార్ పోస్టులు పెరిగే అవకాశం ఉందా అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పోస్టులు పెంచే యోచనే ఉంటే ఈపాటికే చిత్తశుద్ధిగా నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. పోస్టులు పెరుగుతాయనేది స్వైర కల్పన. వీళ్ళు ఏదైతే 6100 పోస్టులకి నోటిఫికేషన్ ఇద్దామని ఫిక్స్ అయ్యారో ఈ పోస్టులకు సంబంధించి మాత్రమే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరేమిటి తదుపరి కర్తవ్యం అనేది చూసినట్లయితే, ఒకటి పోరాడు సాధించుకో. అది ఒకటి అధికార ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దలకి వినతి పత్రాలు అందిస్తారా, లేదంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు సంబంధించి వినతి పత్రాలు అందించి మేనిఫెస్టోలో ప్రతిపక్ష ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో తొలి విడత కింద 15,000 టీచర్ పోస్టుల భర్తీ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టించుకునే విధంగా వినతి పత్రాలు అందించడం ఇదొక అంశం. పోరాడడం సాధించుకోవడం. ఇంకొకటి ఏంటంటే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ 6100 పోస్టులకి ఆమోదం ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ ఆగే పరిస్థితి ఉండదు. మనకి ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. కనుక ఎవరైతే ఇప్పటి వరకు టెట్ క్వాలిఫై కాలేదు ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా టెట్ క్వాలిఫైకి సంబంధించి కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం అయితే ఉంది. టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకోండి. మెయిన్గా టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవండి. మీరే మెటీరియల్ చదువుతున్నారనేది అనవసరం. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ బిట్స్ అనేవి మీరు చదవగలుగుతున్నారా లేదనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన ఛానల్లో కూడా 1 to 6th క్లాస్ వరకు మొత్తం కొత్త పాఠ్య పుస్తకాలకు సంబంధించి అన్ని సబ్జెక్టుల మీద కూడా నేను వీడియోలు చేశాను. ఆ వీడియోలు అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. 7వ తరగతి నుంచి 10వ తరగతి లెవెల్లో కూడా మన ఛానల్లో వీడియోలోనే ఆ వీడియోలను కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ మీకు ఇంపార్టెంట్ బిట్స్ అనేవి తయారు చేయడం జరిగింది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ చదువుకుని మన ఛానల్లో ఉన్న ఇంపార్టెంట్ లైవ్ ఎగ్జామ్స్ బిట్ని కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఆ బిట్స్ అనేవి కూడా 100% ఉపయోగపడతాయి. మీరు ఎంత చదువుతున్నారనేది ఎంత ఇంపార్టెంట్, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేవి కూడా అంతే కీలకం. కనుక మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. 2024 అని ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టాను టెట్ డిఎస్సి. ఆ 2024 టెట్ డిఎస్సి ప్లేలిస్ట్ మీరు చెక్ చేసుకుని దానిలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ఒకటే టార్గెట్, టెక్స్ట్ బుక్లని గ్యాదర్ చేయడం, టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ప్రిపేర్ అవ్వడం. ఈ ఒక్క నినాదాన్ని మాత్రం ఖచ్చితంగా నేను ఇస్తాను. టెక్స్ట్ బుక్ని మాత్రమే నమ్ముకోండి.
టెక్స్ట్ బుక్ తప్ప మిగిలిన ఏ మెటీరియల్ని కూడా నమ్మవలసిన పని లేదు. మెయిన్గా టెక్స్ట్ బుక్ని టార్గెట్ చేసుకోవడం, టెక్స్ట్ బుక్లన్నీ కూడా చదివేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మీకు సమయం ఉంటే ఇతర మెటీరియల్స్ని మీరు ప్రాక్టీస్ చేయడం. బిట్స్ పరంగా మన యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, రామ్ రమేష్ ఎడ్యుకేషన్.in అనే వెబ్సైట్ కానివ్వండి, రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జరిగే ఎగ్జామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి. టెస్ట్ సిరీస్ అనేది మీకు ఫ్రీగా మన ద్వారా ఎప్పుడు అందుతూనే ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్లో కూడా 1 to 10th క్లాస్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో బాగా ఉపయోగించుకోండి. డిఎడ్ వాళ్ళు కానీ బిఎడ్ వాళ్ళు కానీ ఇప్పటి వరకు అసలు టెట్ డిఎస్సి ఎగ్జామ్స్ ఎవరైతే రాయని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్ని టార్గెట్ చేయవలసిన అవసరం ఉంది. ఇటు డిఎస్సికి సంబంధించి కూడా లాంగ్ టైం ప్రిపరేషన్ కొనసాగించవలసిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు మీరు ఫాలో అయినట్లయితే సిలబస్కి సంబంధించి కానివ్వండి, ఎగ్జామ్ ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించి కానివ్వండి, టెక్స్ట్ బుక్ అకాడమీ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అనేవి మీకు టెక్స్ట్ బుక్లు మీరు చదువుంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ బిట్స్ అనేవి మీరు ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ టీచర్లకి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో 4000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండే అవకాశం ఉందంటూ కూడా సాక్షిలో కూడా అప్డేట్ అయితే వస్తుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరూ కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి దారుణాతి దారుణంగా 2000 పోస్టులు అని చెప్పేసి అప్డేట్ అయితే వస్తుంది. అయితే అఫీషియల్గా ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇప్పటి వరకు ఎవరి దగ్గర కూడా ఒక లెక్క లేదు. వాళ్ళు ఏదైనా ఖాళీలకు సంబంధించి స్టేట్మెంట్ అఫీషియల్గా విడుదల చేసిన తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంది కథ అనేది తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీ జిల్లాలో పోస్ట్ లేకపోతే ఏం చేయాలి, ఒకవేళ మీ జిల్లాకు సంబంధించి పోస్టులు లేకపోతే మీరు పక్క జిల్లాకి నాన్ లోకల్ కింద 20% పోటీ పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా టీచర్ ఉద్యోగం కొట్టి తీరాలి అని ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీ జిల్లాలో మీ రిజర్వేషన్కి సంబంధించి మీకు పోస్టులు లేకపోతే ఏం చేయాలనే విషయానికి వచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో ఒక 100 పోస్టులకి నోటిఫికేషన్ ఉందనుకుంటే ఆ 100 పోస్టుల్లో 80 పోస్టులకి సంబంధించి ఆ సొంత జిల్లాల వాళ్ళకే పోస్టింగ్లు అయితే ఇస్తారు. మిగిలిన 20 పోస్టులు ఏవైతే ఉంటాయో 20% పోస్టులు వాటికి సంబంధించి మిగిలిన 12 జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ నాన్ లోకల్ 20% పోస్టులకి ఆ 12 జిల్లాల్లో ఉన్న అభ్యర్థులతో పాటుగా సొంత జిల్లా అభ్యర్థితో కలిపి మొత్తంగా ఎవరికైతే మంచి మెరిట్ స్కోర్ ఉంటుందో వాళ్ళ జాబులు ఎత్తుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నాన్ లోకల్ 20% పోస్టులకి మీకు అవకాశం అయితే ఉంటుంది. ఇక టెట్కి సంబంధించి ఈపాటికే నోటిఫికేషన్ రావాల్సి ఉంది. నోటిఫికేషన్ అదిగో ఇదిగో అంటున్నారు కానీ ఇప్పటి వరకు కనీసం టెట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. టెట్ నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్లు తీసుకుని మళ్ళీ దానికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనే ఒక 8 రోజులు కండక్ట్ చేసి మళ్ళీ తుదికి ఇచ్చి దానికి సంబంధించి ఫైనల్కి ఇచ్చి దానికి సంబంధించి ఫైనల్ రిజల్ట్ ఇచ్చేసరికి ఈ ప్రభుత్వ పుణ్యకాలం అంతా కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. టెట్ డిఎస్సి ఒకేసారి నోటిఫికేషన్లు ఇస్తామని వదలగొడుతున్నారు కదా. అయితే టెట్కి సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. మరి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. రానున్న 10 రోజుల్లో నోటిఫికేషన్ రావచ్చు. దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే, ఏదైనా అఫీషియల్ న్యూస్ వస్తే అప్పుడు మీకు తప్పకుండా మన ఛానల్లో వీడియో ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ పలానా డేట్లో అని కానీ జిల్లాల వారి ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన అఫీషియల్ రిపోర్ట్ కానీ లేదు. వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిన అవసరం ఉంది. అధికార ప్రభుత్వానికి పోస్టుల సంఖ్య పెంచాలని, ఇటు ప్రతిపక్ష పార్టీలకి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఫస్ట్ విడత కింద 15,000 టీచర్ పోస్టుల భర్తీ, సెకండ్ విడత కింద కనీసం 15,000 టీచర్ పోస్టుల భర్తీ, ఈ విధంగా అంశాలని ప్రతిపక్షాల నుంచి కూడా హామీలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా వాడొస్తే చేస్తాడు, వీడొస్తే చేస్తాడు, కొత్తగా ఎవడో వస్తాడు అనుకుంటే మాత్రం ఎవడు రాడు. గతంలో 7,902 పోస్టులు, ఇప్పుడు 6,100 పోస్టులు, ఈ విధంగా మాత్రమే నోటిఫికేషన్లు వస్తాయి. డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ప్రతిపక్ష ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీని తీసుకోవాలి. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో తొలి విడత కింద 15,000 టీచర్ పోస్టుల భర్తీ చేస్తాం, రెండవ విడత కింద కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామనే హామీ ప్రతిపక్ష ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా దాన్ని చిత్తశుద్ధిగా అమలు చేసే విధంగా ముందుకు వెళ్తుందో అదే ధోరణిలో ఇక్కడ కూడా చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది గైస్, టెక్స్ట్ బుక్లని లైన్ టు లైన్ ప్రిపేర్ అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న లైవ్ ఎగ్జామ్స్ వీడియోస్ దాదాపుగా 100కు పైగా ఉంటాయి. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. రామ్ రమేష్ ఎడ్యుకేషన్.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి. www.ramramesh.in అనే వెబ్సైట్లో టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్ చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ వస్తుంది.